వెల్కమ్ బ్యాక్. టీ ఉద్యమ భవిష్యత్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందనే అంశంపై మాట్లాడుకుంటున్నాం. పరకాల గారితో మాట్లాడదాం. పరకాల గారు, మీకేమనిపిస్తోందండి? ఎలా ఉండే అవకాశం ఉంది? టీ కాంగ్రెస్ నాయకులు చాలా యాక్టివ్ గా ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తా ఉంటున్నారు. అలాగే ఒకవేళ సానుకూల సంకేతాలు రాకపోతే రిజైన్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించారు కొద్దిసేపటి క్రితం. ఏం జరిగే అవకాశం ఉందండి? తెలంగాణ ఉద్యమ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? అంటే రాజకీయ నాయకులు ఇవాళ రాజీనామా చేస్తూ ఉంటారు. ఆ రాజీనామా లేఖలు సరిగ్గా రాస్తారో రాయరో తెలియదు. ఇది వాళ్ళు నాటకం ఆడుతున్నారా, నిజంగా చేస్తున్నారా అనేది పక్కన పెడదాం అనుకోండి. ఇందాక హరిగోపాల్ గారు చాలా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు లేవనెత్తారు. ఒకటి, సమైక్యవాదాన్ని ఎవరు మాట్లాడుతున్నారు, పెట్టుబడిదారులు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అంటే చాలా సున్నితంగానైనా కొంచెం నిందాపూర్వకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అదే మాట మనం తిరిగేసామనుకోండి, ఇక్కడ వేర్పాటువాదాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? పట్వారీలు, పటేళ్లు, దొరలు, వీళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు అనొచ్చా? అట్లా కాదు కదా. అంటే విభజన జరగాలి అని కొన్ని కారణాలు చెప్తున్నారు. ఏం కారణాలు చెప్తున్నారు? తెలంగాణ ప్రాంతం 56 నుంచి ఇవాళ వరకు ఆర్థిక పరమైనటువంటి విచక్షణకు, వివక్షకు లోనైంది అని అంటున్నారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందలేదు, వెనుకబడి ఉంది అని చెప్తున్నారు. 2, మూడవది, తెలంగాణ ప్రాంతం ఇతర తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలతోటి ఏనాడు చారిత్రకంగా కలిసి లేదు కాబట్టి మేము ఎప్పుడూ వేరుగా ఉన్నాం కాబట్టి వాళ్ళు వేరు కావాలి అని అంటున్నారు. సంస్కృతి పరంగా మేము ఎప్పుడూ వేరు, మా కట్టు వేరు, మా బొట్టు వేరు, మా మాట వేరు, మా తీరు వేరు, మా దేవతలు వేరు, మా దేవుళ్ళు వేరు, చివరికి మా వంటలు వేరు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇవి ఈ ప్రచారంలో ఉన్నాయి. మరి ఆయన ఆచార్యులు, వారికి నేను పెద్దగా చెప్పక్కర్లేదు కానీ బట్ 2-3 విషయాలు చెప్తాను మీకు. ఒక ప్రాంతం అంతా వెనుకబడింది, ఒక ప్రాంతం అంతా ముందుంది, ఈ ప్రాంతం ఆ ప్రాంతాన్ని దోచుకుంటోంది అనేటటువంటి మాట ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి వారు ఆలోచించుకోవాలి. నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్నంత వరకు, ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి జిల్లాలుంటాయి, వెనుకబడినటువంటి జిల్లాలుంటాయి. అభివృద్ధి చెందినటువంటి జిల్లాల్లో వెనుకబడినటువంటి మండలాలు ఉంటాయి, వెనుకబడినటువంటి మండలాల్లో అభివృద్ధి చెందినటువంటి ఊళ్ళు ఉంటాయి, అభివృద్ధి చెందినటువంటి ఊళ్ళల్లో వెనుకబడినటువంటి వాడలు ఉంటాయి. అది జనాల్లో వస్తుంది. ఇక్కడ అంతే, అక్కడ అంతే, ఎక్కడ అంతే, ఇక్కడ అంతే. అంచేత ఇదంతా వెనుకబడిపోయింది, ఇదంతా ముందుకెళ్ళిపోయింది. వీళ్ళందరూ వాళ్ళని మరియు సాహిత్యం గురించి మాట్లాడారు హరిగోపాల్ గారు. 10 సంవత్సరాల క్రితం వరకు కూడా వచ్చినటువంటి సాహిత్యం, ఈ ప్రాంతంలో వచ్చినటువంటి సాహిత్యం తెలంగాణ ప్రాంతంలో, నైజాం ప్రాంతంలో వెనుకబడి ఉండడానికి కారణం, చదువు లేకపోవడానికి కారణం, అక్కడ ఉన్నటువంటి అణచివేతకి కారణం ఎవరు అనంటే మా దొర, మా రెడ్డి, మా ఇది, మా అది, మా పటేలు, మా పట్వారీలు అన్నారు. కానీ ఎక్కడో గుంటూరు నుంచో, లేకపోతే నరసాపురం నుంచో, లేకపోతే శ్రీకాకుళం నుంచో, లేకపోతే నెల్లూరు నుంచో వచ్చి మమ్మల్ని దోచుకున్నారని ఎవరు చెప్పలేదు. జరిగినటువంటి మాట కాదు, అందులో అబద్ధం. మీరు 56 నుంచి ఇవాళ వరకు ఏ రకమైనటువంటి ఆర్థిక సూచికను తీసుకున్నా, తలసరి ఆదాయం తీసుకున్నా, రోడ్లు తీసుకున్నా, నీరు తీసుకున్నా, ఉత్పాదకత తీసుకున్నా, ఉత్పత్తి తీసుకున్నా, వ్యవసాయం తీసుకున్నా, కరెంటు తీసుకున్నా, ఫ్యాక్టరీలు తీసుకున్నా, ఉద్యోగాలు తీసుకున్నా, బడులు తీసుకున్నా, విద్యార్థులు తీసుకున్నా, కళాశాలలు తీసుకున్నా, వైద్య సదుపాయాలు తీసుకున్నా, ఏ ప్రాతిపదికను తీసుకున్నా, ఏ ఆర్థిక సూచిక తీసుకున్నా కూడా తెలంగాణ ప్రాంతం ఏ ఇతర ప్రాంతానికి కూడా తీసిపోలేదు. పైపెచ్చు కొన్ని రంగాలలో, కొన్ని విషయాలలో మరింతగా మిగతా ప్రాంతాల కన్నా కూడా అభివృద్ధి సాధించినటువంటి మాట గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు మీకు 100 మంది రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి అందులో నిజం ఉంది అని అనుకుంటే 100 మంది రోడ్డు మీదకి రావడం, 100 మంది గట్టిగా మాట్లాడడం, 100 మంది మేము ఉన్నాము అని అనడం ఒక్కోసారి జరుగుతుంటుంది, అది తగ్గుతుంటుంది, అది ముందుకెళ్తుంటుంది. ఇంకో దాని గురించి చాలా చోట్ల చూసాం, ప్రపంచవ్యాప్తంగా చూసాం. ఆయన నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు మొత్తం జర్మనీ అంతా కూడా ఇదిగో మేము హిట్లర్ వెనకాలే ఉన్నామని అన్నారు. అందులో చదువుకునే వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు, రాజకీయ శాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ చెప్పింది నిజమని నమ్మేస్తామా? కాదు కదా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఉద్వేగం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక లోటు ఉంటుందండి.
ఆ లోటుని మనం చాలా గాఢంగా మనం దాని గురించి పరితపిస్తూ ఉంటాం, దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అయితే ఈ లోటుకి పలానావాడు కారణం అనగానే మన ఆక్రోశం, మన ఆవేశం, మన ఆగ్రహం అంతా అటువైపుగా వెళ్తుంది. నీకు జర్మనీలో జరిగింది అదే. నువ్వు ఇలా ఉన్నావా, దీనికి కారణం ఎవరు? యూదులు. ఇలా ఉన్నావా, ఇలా జరిగిందా, దీనికి కారణం వాళ్ళు. దీనికి ఇలా ఉన్నావా, దీనికి కారణం ఇది అంటూ ఒక రకమైనటువంటి ఒక విషాన్ని చిమ్మి, ఒక విషాన్ని నింపి చేసినందువల్ల వచ్చినటువంటి అనేక ఆందోళనలు, అలజడులు, హింసకు తావు ఉంది, హింస జరిగింది, అనేక రకాలైనటువంటి. అయితే ఆవేళ ఎవరు మాట్లాడలేదు కాబట్టి, ఆవేళ ఎవరు ధైర్యం చేయలేదు కాబట్టి అసలు అది అంతగా వాదమే లేదు, అందరూ కూడా దీన్నే ఒప్పుకున్నారు అనుకోవడానికి వీలేదు. వారికి తెలుసు, చరిత్ర బాగా తెలుసు వారికి. అయితే ఇవాళ ఆర్థికంగా వెనుకబడి ఉన్నది అనడానికి ఏ రకమైనటువంటి బలము లేదు, ఏ రకమైనటువంటి రుజువే లేదు. పైగా ఇదంతా కూడా అవాస్తవం, వక్రీకరణ అన్నది మనం ఎదురుగుండా గణాంకాలు కనపడుతూ ఉన్నాయి. మీరు ఒక లేదు, మీరు అలా కాదు. మీరు అవతల వారు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడించిన తర్వాత నన్ను కూడా మాట్లాడివ్వాలి. మీరు మధ్యలో ఎందుకు వస్తారు? లేదు, మానేద్దాం, మీరు ఒకరి చేత మాట్లాడించుకోండి, మీ బ్రేకులు తీసుకోండి. అట్లా కాదు కదా, తప్పు. మీరు ఆగండి కాసేపు. మీరు అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఒక వాదన గురించి మేము మాట్లాడుకుంటున్నాం, ఒక వాదన గురించి నా వాదన నేను వినిపిస్తున్నప్పుడు మీరు ఆపకండి అలాగా. అది సమంజసం కాదు. మీరు ఏమన్నారు? భాష, ఆయన భాష అన్నారు, లేకపోతే సంస్కృతం కంటిన్యూ చేస్తారమ్మా. భాష అన్నారు, లేకపోతే నుడికారం అన్నారు. ఇది యాసతో సంబంధించినటువంటి వ్యవహారం కాదు. శ్రీకాకుళంలో మాట్లాడేటటువంటి మాటకి, విశాఖపట్నంలో మాట్లాడేటటువంటి మాటకి, నెల్లూరులో మాట్లాడేటువంటి మాటకి, కరీంనగర్లో మాట్లాడేటువంటి మాటకి, ఆదిలాబాద్లో మాట్లాడేటువంటి మాటకి, కరీంనగర్, మహబూబ్ నగర్లో మాట్లాడేటువంటి మాటకి, కడపలో మాట్లాడేటువంటి మాటకి యాస చాలా తేడా ఉంటుంది. అంటే కానీ అది యాస ప్రకారం విడిపోవాలి, ఈ యాస ఆ యాస అనేటువంటి మాట తీసుకురావడం అనేది చాలా సంకుచితమైనటువంటి మాట ఒకటి. తర్వాత అసలు ఒక ఊళ్ళోనే మన సమాజ వ్యవస్థ ఏమిటి? ఒక కులంలో ఉన్నటువంటి వారు ఆ ఇంట్లో మాట్లాడుకునేటువంటి మాట అదే ఊర్లో ఆ వీధి చివర ఉన్నటువంటి ఇంకొక ఇంట్లో మరొక కులానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుకునేటటువంటి యాసకి, భాషకి, వాడేటటువంటి పదజాలానికి చాలా తేడా ఉంటుంది. అంచేతే ఇది విభజనకి కారణం అనేటువంటి మాట మాట్లాడడం అనేది చాలా అసమంజసం. అలాగే సంస్కృతి, వంటకాలు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనేక రకాలైన వైవిధ్యం. దట్ ఈస్ ద బ్యూటీ. ఆ తర్వాత ఇది ఇన్నాళ్లుగా జరుగుతున్నటువంటి దోపిడీ అని అంటున్నారే, ఒక్క మాట చెప్తాను ప్రొఫెసర్ గారితో. వీళ్ళే ఎంపీలు, వీళ్ళే ఎమ్మెల్యేలు. చాలామంది తండ్రులు ఎంపీలు, ఇవాళ ఉన్నటువంటి ఎంపీలు తండ్రులు ఎంపీలుగా చేశారు, ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తండ్రులు ఎమ్మెల్యేలుగా చేశారు, మంత్రులు చేశారు, మరొకటి చేశారు, మొత్తాన్ని పరిపాలించారు, ప్రధానమంత్రులు అయ్యారు, కేంద్రంలో మంత్రులు అయ్యారు, రకరకాలుగా అయ్యారే. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అంటే, ఇందాక ఒక మాట అన్నారు, ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో ఉన్నారేమో, వీళ్ళకి స్వయం ప్రతిపత్తి లేదా, ఇది 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 అనేటువంటి మాట మాట్లాడారే. అది చాలా విడ్డూరమైనటువంటి మాట. ఏ ప్రాంతంలోనైనా, అది నెల్లూరు జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఆ ఊరు సర్పంచ్ ఆ ఊరు వారు అవుతారు, ఆ ఊర్లో ఉన్నటువంటి వార్డు మెంబర్ ఆ ఊరు వారు అవుతారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ వారు అవుతారు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ అక్కడ వారు అవుతారు, అక్కడ మున్సిపల్ చైర్మన్ అక్కడ వారు అవుతారు, అక్కడ వార్డు కౌన్సిలర్ అక్కడ వారు అవుతారు. ఎవరు స్వయం పరిపాలన ఉంటారు? అంటే ఈ దేశాన్ని ఎంతవరకు తమిళులు ప్రధానమంత్రి కాలేదు ఈ దేశానికి అంటే తమిళులు వివక్షకు గురైనట్ట. కేరళ వాళ్ళు ఎవరు ఇంతవరకు ప్రధానమంత్రి కాలేదంటే కేరళ వాళ్ళంత వివక్షకు గురైనట్ట. ఇది చాలా సంకుచితమైనటువంటి. అంటే ఇటువంటి వాటిని తీసుకుని రెచ్చగొట్టి మనకున్నటువంటి చిన్న ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లు, ఉన్నటువంటి కష్టాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల వచ్చినటువంటివన్నీ తీసుకొచ్చి దీన్ని ఒకదాని మీదకి గురిపెట్టి చేస్తున్నటువంటి దాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వారు కూడా సమర్థించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా కూడా ఒక పాజిటివ్ థింగ్కి బయట భారతదేశం 10% వృద్ధి చెందాలి అనేదానికి రోజు లక్షల కొద్దీ బయటకు వస్తారంటే ఎవరైనా ర్యాలీలు చేయడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికి, పెద్ద పెద్ద సభలు చేయడానికి, రస్తా రోకోలు చేసి రైలు రోకోలు చేస్తారంటే చేయరు.
అందరికీ కావాలి, అది బలమైనటువంటి కాంక్ష. కానీ ఆ బలమైనటువంటి కాంక్ష మనం అభివృద్ధి చెందాలి, మనం ప్రపంచంలో తలమానికంగా ఉండాలి అనేటువంటి బలమైన కాంక్ష కాదు. ఎందుకు కాదంటే లక్షలాది మంది బయటికి రావట్లేదు కాబట్టి అది కాదు అన్నట్టుగా ఉంది ఏం చెప్పేది. అది కాదండి. అంటే ఒక 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 ఆగ్రహానికి గురైన తర్వాత, ఒక ఆగ్రహాన్ని రెచ్చగొట్టిన తర్వాత, ఉద్రేకపూరినటువంటి వాతావరణాన్ని సృష్టించిన తర్వాత జనం వీధుల్లోకి వస్తే దానికి బలం ఉందని, లేదు మనంతా కలిసి ఉండాలి అని లోపల అనుకుని బలమైనటువంటి కాంక్ష ఉండడమేమో అది బలం లేనిది అనేటటువంటి సూత్రీకరణ అనేది చాలా దోషపూరితమైనటువంటిది. రెండవది, కోరుకోవటం లేదు. ఎవరు కోరుకుంటున్నారు, ఏ ప్రాతిపదిక మీద కోరుకుంటున్నారు అని అంటే ప్రతి వారికి, చాలా మందికి అన్ని ప్రాంతాల్లోనూ 3 ప్రాంతాల్లోనూ కలిసి ఉండాలి అనేటటువంటి మాట చాలా బలంగా ఉంది. ఇవాళ కూడా మేము చెప్తున్నాం అన్నమాట. అలాగే విడిపోవాలనేటువంటి వారు ఉన్నారు. ఇది మొట్టమొదటి అసలు భారతదేశానికి స్వాతంత్రం కూడా రాలేదు అనేటువంటి మాట మాట్లాడేవారు ఇవాళకి కూడా ఉన్నారు. త్రివర్ణ పతాకం ఎగరడానికి వీల్లేదు, ఇది కేవలం బూటకు స్వాతంత్రం అనేటువంటి వారు మాట్లాడేవాళ్ళు ఇవాటికి ఉన్నారు. అంచేత ఇది 60 సంవత్సరాలుగా దేశానికి స్వాతంత్రం రాలేదు అని అనడం అనేటువంటి విడ్డూరమైనటువంటి మాట. రైట్ పరకాల గారు. ఎస్ హరగోపాల్ గారు, ఈ ఇష్యూస్ అన్ని కూడా అంటే వెనుకబాటుతనం, స్వయం పాలన, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ కూడా చాలా కాలంగా గత 2.5 సంవత్సరాలుగా మనం చాలా సార్లు అనేక వేదికల మీద మాట్లాడుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు ఇన్ ద ప్రెసెంట్ సిచ్యుయేషన్ కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కానీ, సకల జనుల సమ్మెలో ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక్కొక్క విభాగం వాళ్ళు సడలింపునిస్తున్న తీరు కానీ, ఫ్యూచర్ లో ఎలాంటి అంటే ఉద్యమ రూపురేఖలు ఎలా ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనకి టీజేఏసీ కానీ ఇతర ఎవరైనా సరే ఉద్యమకారులు ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది, ఎంతవరకు ఉద్యోగులు మళ్ళీ ఇంకొక సమ్మెకు పిలుపునిస్తే ఉద్యోగులు ఎంతవరకు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు? అంటే దీంట్లో 2 ఉంటాయిలేండి. ఒకటి, మధ్యతరగతి ఉద్యోగులు, జీతాల మీద ఆధారపడ్డ వాళ్ళు రాజీ లేని పోరాటాలు చేయడం అనేది ఒక్కొక్కసారి పరిమితులు ఉంటాయి. కనుక ఆ పరిమితులను కూడా మనం అర్థం చేయాలి. అంటే మరీ జీవితాన్ని పూర్తిగా విచ్ఛిన్నమయ్యేదాకా ఉద్యమాన్ని నడపడం కూడా అది అంత మంచిది కాదు. నా దృష్టిలో ఉద్యమాల్లో కూడా ఆటుపోట్లు అనేవి ఉంటాయి. ఒకసారి ఊరెత్తున లేచి మరొకసారి పడిపోయి, ప్రపంచ చరిత్ర నిండా ఓసారి పూర్తి అణచివేయబడ్డ ప్రజలు మళ్ళీ లేవడం అనేది జరుగుతుంటుంది. పరకాల ప్రభాకర్ గారు చాలా విభజన, ఆయన సమైక్యత కంటే విభజన గురించి ఎక్కువ మాట్లాడాడు. వైవిధ్యాన్ని గురించి, తర్వాత ఎన్ని తేడాలు ఉంటాయి సమాజంలో, అన్ని తేడాలున్న సమాజంలో సమాజాన్ని కలిపేటువంటి ఫోర్స్ ఏమిటి, ఇంతమందిని కలుపుకొని తీసుకుపోయేటువంటి ఫోర్స్ ఏమిటి? అది కదా సమైక్యత అంటే. ఒక ఊళ్ళో పట్టువారు ఉంటాడు, పట్టేలు ఉంటాడు, చిన్నవాడు ఉంటాడు, పెద్దవాడు ఉంటాడు, వెనకబడి ఉంటాడు, పేదవాడు ఉంటాడు. మరి వీళ్ళందరూ కలిపేది ఏమిటి? వీళ్ళందరినీ సమైక్యపరిచేటువంటి సామాజిక కానీ ఆర్థికమైనటువంటి ఫోర్స్ ఏమిటి అనేది, సమైక్యవాదానికి భూమిక ఏమిటి అనేది చెప్పకుండా తేడాలు ఎప్పుడు ఉంటాయి అంటే, తేడాలు ఉన్నప్పుడు ఆ తేడాలని తగ్గించి మనుషులను సమైక్యపరిచేటువంటి ఒక ప్రాసెస్ కావాలి. ఆ ప్రాసెస్ ఏమైనా ఉన్నదా? తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన అంటున్నాడు. నేను నా చర్చలో నేనేం చెప్తున్నానంటే, మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, 2 జిల్లాల గురించి, మెదకు, రంగారెడ్డి, ఇంకా అయితే సరే ఆదిలాబాదు గిరిజనులు, మా మహబూబ్ నగర్ చెంచులు, మహబూబ్ నగర్ ప్రజలకి మంచినీళ్లు లేవు అనడానికి ప్రభాకర్ గారు జవాబు చెప్పాలి కదా. సమైక్యత అన్న తర్వాత మీకు నీళ్లు రావాల్సిన రాలేదు, మీరు అభివృద్ధి చెందారు అంటే మేము అభివృద్ధి చెందాం కాబట్టి మేమేదో బాగుపడతాం, మేము వేరవుతాం అని మనం అన్నాం అనుకోండి. అది అవుటేక్ ఏదో ఆర్గ్యుమెంట్ కొరకు ఆర్గ్యుమెంట్ అవుతుంది. స్పష్టంగా నిర్దిష్టంగా మనం ఏం చెప్తున్నాం అంటే, మహబూబ్ నగర్ జిల్లాకి 220 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని విశాలాంధ్రలో ప్రజారాజ్యంలో సుందరయ్య గారు, కృష్ణా జిల్లాకు చెందినవాడు, అంత విశాలంగా ఉదారంగా మాట రాశాడు. పరకాల ప్రభాకర్ సమైక్యతావాదాన్ని చెప్పినప్పుడు మీ మహబూబ్ నగర్ జిల్లాకు 220 టీఎంసీ నీళ్ల కొరకు నేను పోరాడతాను అని ఒక కమిట్మెంట్ లేకుండా మీరు అభివృద్ధి చెందారు. 16 లక్షల మంది మహబూబ్ నగర్ జిల్లా నుంచి మైగ్రేషన్ పోతున్నారు. ఎందుకు పోతున్నట్లు? ఎన్ని బాధలు పడుతున్నారు? ఫ్లోరోసిస్ బాధ్య నల్గొండలో ఎందుకున్నట్లు? అంటే ఈ సమస్యలు ఎవరి కారణం అనేది ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో దోచుకున్నారని కాదు. ఆంధ్ర ప్రాంతాన్ని అన్నారు, ప్రాంతం దోచుకుంటుందా అన్నది నేను ఆ మాట అనలేదు. నేను అన్నది ఏమిటంటే, సంస్కృతి సాహిత్యము ఏవైతే మనుషులను కలపాలో, లేదా విశాలమైన భావాలు ఏవైతే సమైక్యతావాదం ఉండాలో అవి ఆ సమైక్యతా ఉద్యమంలో లేవు. నేనంటుంది అంటే, సమైక్యతా ఉద్యమంలో కొందరు ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి, వాళ్లే సమైక్యతా ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. తెలుగు ప్రజలను ప్రేమించి
తెలుగు ప్రజలంతా కలిసి ఉండేటువంటి విశాల దృక్పథం ఉంటే సుందరయ్య గారి లాగా మహబూబ్నగర్ జిల్లాకి ఇన్ని నీళ్లు రావాలి, కృష్ణా జిల్లాకు నీళ్లు ఎక్కువచ్చాయి కనుక మీరు వాటా తగ్గించుకోండి, కృష్ణా జిల్లాలో ఏం ఉద్యమం జరగాలి, మీరు నీళ్ల వాటా తగ్గించుకోండి, ఒక క్రాప్కి మహబూబ్నగర్ వాళ్ళకి నీళ్లు ఇవ్వండి, మన భూగర్భ జలాలు చాలా ఉన్నాయి, మనం ఆ జలాలు వాడుకుందాం కానీ కలిసి ఉందాం అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉంది. మీరు వెనకబడినాం బాబు, మాకు మా మహబూబ్నగర్ జిల్లా అంటే మీరు చాలా మీకు సూచికలు ఉన్నాయి, మీకు అది ఉన్నాయి, మీరు ఎలక్ట్రిసిటీస్ అని కృష్ణా కమిషన్ కూడా చెప్పారు. ఏమిటి ఎలక్ట్రిసిటీ తెలంగాణలో ఎక్కువ వాడుతుంది, ఎందుకు వాడుతున్నారు, బోర్వెల్స్ వేసుకొని వాడుతున్నాడు, నీకు అష్యూర్డ్ వాటర్ వచ్చింది. కనుక కాళోజీ గారు ఒక మాట చెప్పారు, ప్రాంతం దోచుకున్నదని నేను అనడం లేదు, ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, నేను పేదరికాన్ని చూశాను, నేను ఆ మాట అనడం లేదు. నేనేమంటా అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉండే పెట్టుబడిదారు హైదరాబాద్ నగరంలో ప్రయోజనాలు పెంచుకొని ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధిని కూడా విస్మరించి ఈ రోజు సమైక్యతా ఉద్యమం హైదరాబాద్ నగరం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది నా అవగాహన. ప్రభాకర్ గారు దీంతో అంగీకరించకపోవచ్చు. ప్రభాకర్ గారు సమైక్యతావాదానికి లగడపాటి సమైక్యతావాదానికి తేడా ఉండొచ్చు. కానీ సమైక్యతావాదం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చెందారు అని అన్న తర్వాత ఇంకా వారు దాంట్లో వాదన లేదు. ఇక అప్పుడు మీరు అభివృద్ధి చెందారన్న తర్వాత వాదన లేదు, మీకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి మేమంతా పోరాడతాం కానీ కలిసి ఉందాం అంటే ఎక్కడైనా దాంట్లో ఒక డెమోక్రటిక్ కంటెంట్ ఉంటుంది. అది నిజమా కాదా కానీ ఒక డెమోక్రటిక్ కంటెంట్ ఉంటుంది. కానీ అట్లా కాకుండా మనము తెలంగాణలో సూచికలన్నీ చాలా అభివృద్ధి చెందారు అని అంటే ఆ సూచికలు మన గ్రామ స్థాయిలో కనిపించడం కదా. వ్యవసాయం అంటే విధ్వంసం అయింది, ఆత్మహత్యలు చేసుకున్నారు, తర్వాత ప్రజల జీవనంతా విధ్వంసమైంది, మా గ్రామానికి వెళితే పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది, ప్రజలంతా పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నట్లు, ఈ త్యాగం అంతా ఏమన్నట్లు? దీన్ని ఏది కూడా పట్టించుకోకుండా మీరంతా అభివృద్ధి చెందారు కానీ మళ్ళీ గ్రామంలో విభజన ఉంటుందని ఆ వాదన ఎందుకో నాకు సమైక్యతావాదాన్ని బలపరుస్తున్నటువంటి మనిషి మాట్లాడేటువంటి ఆ వాదన అది కాదు. సమైక్యత గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజల పట్ల సానుభూతి ఉండాలి, ప్రజల యొక్క సమస్యల పట్ల ఒక సంఘీభావం ఉండాలి, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయానికి తప్పకుండా న్యాయం చేయాలని ఉండాలి. 2.5 జిల్లాల 2.5% మనుషులు మొత్తం రాష్ట్ర రాజకీయాలని నియంత్రిస్తున్నాయని కాళోజీ గారు చెప్పారు. ఆ 2.5 ప్రజల 2.5 జిల్లాల 2.5 ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు వ్యతిరేక ఉద్యమం ఎందుకు అవుతుంది? వాళ్ళు కూడా అక్కడ ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. మనం అంటుందంటే హైదరాబాద్లో 1000 కోట్ల సంగతి ఏమిటి, హైదరాబాద్లో 1000 ఎకరాలు సంపాదించిన వాళ్ళ సంగతి ఎవరు వాళ్ళు అనే ప్రశ్న అడగకుండా మీరు ఉట్టిగా మీరు అభివృద్ధి మీరు బాగా చెందారు అభివృద్ధి అయినా మీకు రెచ్చగొడుతున్నారంటే, రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోతారంటే ప్రజలని మనం ప్రజాస్వామ్య సంస్కృతిని చాలా అవమానపరిచినట్టు. లక్షలాది మంది ప్రజలు రెచ్చగొడితే రారమ్మా. రెచ్చగొడితే వచ్చినవాడు ఒక రోజు వచ్చి 2 రోజులు పోతాడు, రెచ్చగొట్టిన వాడు వైలెన్స్ చేస్తాడు. ఒక చిన్న మా ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో చిన్న అల్లరి జరిగితే బస్సు మీద రాళ్ళు వేస్తారు. ఇంత సంయమనం పాటించి ఇంత అంటే సమగ్రంగా ఒక ఉద్యమం జరుగుతుంటే దాన్ని మన ప్రజల ఆకాంక్షలని సరిగా అంచనా వేయకపోతే అది సమైక్యతావాదానికైనా విభజనవాదానికైనా పనికిరాదేమో. అట్లా కాకుండా సమైక్యతావాదాన్ని గురించి మాట్లాడుతున్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు స్పందిస్తారా లేదా అనేది చరిత్ర ఎదురు చూస్తుంది. ఒకవేళ ఎక్కడైనా చరిత్ర అవకాశాన్ని మనం కోల్పోయామని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ రోజు ఉద్యమము దెబ్బతిన్నా అది రేపు మళ్ళీ కోలుకుంటుంది. తెలంగాణ ఆకాంక్ష అనేది ప్రజల్లో బలంగా వచ్చినప్పుడు అది రైటా రాంగా అనేది కాకుండా ప్రజల ఆకాంక్ష మేరకే రాజకీయాలు నడుస్తాయి. కానీ ప్రజలను కాదని ప్రజలను విస్మరించి అసలు రాజకీయాలు జరపడం అనేది అది రాజకీయం కాదు, అది ప్రజాస్వామ్యం కాదు, అది ఒక కొత్త చరిత్ర నిర్మాణం కూడా కాదు. రైట్ హరగోపాల్ గారు లేవనెత్తిన పాయింట్స్ పై పరకాల గారు రియాక్షన్ తీసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్ట్రైట్